రాజాసాబ్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అంట. ఏంటో ఏం చేస్తున్నదో ఏందో అర్థం కావట్లేదు. మన మాతే కదా. యాక్చువల్లీ రాజాసాబ్ ఈ సంవత్సరంలో ఏప్రిల్ రిలీజ్ అవ్వాలా, కాలేదు. మేలో రిలీజ్ అవ్వాలా, కాలేదు. ఆఖరికి దసరాకు అన్నారు, అది కాలేదు. దాని తర్వాత December 5th అన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సంక్రాంతికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు సంక్రాంతి 9 నుంచి మళ్ళీ మార్చ్ అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ టాక్ అయితే వస్తుంది. ఫిల్మ్ అయితే మొత్తం పూర్తయిందంట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయంట. మరి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంకా ఉన్నాయంట పెండింగ్. మొన్న టీజర్ వచ్చింది, ఓకే అనిపించింది. చెప్పాలంటే జనాలకి రాజాసాబ్ మీద అంత హోప్ అయితే లేదు. అందరికి స్పేక్ మీదే గట్టిగా ఉంది. అండ్ దాని తర్వాత ఫౌజీ మీద కూడా కొంచెం ఉంది. సో రాజాసాబ్ మూవీ ఇప్పటికీ చాలాసార్లు వాయిదా పడ్డది. సో మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ మార్చ్ అంటున్నారు. సో చూడాలి. అండ్ మొన్నటిదాకా డిసెంబర్లో పక్కా రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 5th కల్లా రిలీజ్ అయితే అనౌన్స్ చేశారు. పక్కా అన్నారు. పక్కా తీసి పడేస్తే జనవరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జనవరి నుంచి మళ్ళీ మార్చికి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్ అయితే ఈ నెల 18న కేరళలో మొదలవుతుందంట. అక్కడ ప్రభాస్ తో ఒక పాట చిత్రీకరిస్తారంట, ఒక సాంగ్ అయితే. గ్రీస్ లో మరో ఇంకో షెడ్యూల్ ఉందంట. ఈ మొత్తం పూర్తయిన తర్వాత అసలు ఎప్పుడు రిలీజ్ డేట్ అనేది అప్పుడు చెప్తారంట. ఎందుకంటే సాంగ్ దాని తర్వాత గ్రీస్ లో ఇంకా షూటింగ్ ఉందంట. అండ్ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతుందంట. ప్రభాస్ గారితో ఒక ఫౌజీ షూట్ చేస్తున్నారు పక్క ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్పిరిట్ మూవీ అక్టోబర్లో స్టార్ట్ అయిద్దంట. ఆల్రెడీ మన సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ అనౌన్స్ చేశారు అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అయిద్దని. అండ్ దీనివల్ల ఫౌజీ ఇంకా స్పిరిట్ మూవీ స్టార్ట్ అవడం వల్ల పైగా దీని ఒక సాంగ్ షూట్ పెండింగ్ ఉంది, అది చేయాలి. తర్వాత గ్రీస్లో ఒక షెడ్యూల్ ఉందంట. నాకు తెలిసి జనవరికి కూడా ఈ సినిమా వచ్చే ఛాన్స్ అయితే లేదు, మార్చిలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి. మరి రాజాసాబ్ ఇన్ని వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంది. మరి సినిమా రిలీజ్ అయ్యేదాకా మరి ఎలా ఉంటుందో తెలియదు. సో సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా, అంతే. వెయిట్ చేస్తూనే ఉంటున్నా అనిపిస్తుంది నాకైతే. సో దట్స్ ఇట్ గైస్. సో మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ.